జనసేన పార్టీ సిద్ధాంతాల్ని ప్రతి గడప గడపకి తీసుకువెళ్లే కార్యాచరణ రూపొందిస్తున్నట్లు శేర్లింగంపల్లి నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ మాధవరెడ్డి అన్నారు. జనసేన పార్టీ చందానగర్ డివిజన్ ఆత్మీయ సమావేశంలో మాధవరెడ్డి ప్రసంగించారు. రానున్న రోజుల్లో డివిజన్ స్థాయిలో అనుసరించాల్సిన వివరాల్ని కార్యకర్తలకు వివరించారు. ఆత్మీయ సమావేశంలో పార్టీ కార్యకర్తలు సూచించిన విషయాల్ని పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. పార్టీని బలోపేతం చేయడమే కార్యకర్తల లక్ష్యమని మాధవరెడ్డి పిలుపునిచ్చారు. సో ముఖ్యంగా ఏంటంటే చందానగర్ డివిజన్తో స్టార్ట్ చేయడానికి ఏంటంటే ఆఫీస్ ఉంది కాబట్టి సో కొద్దిగా మనం క్యాన్సర్ అవ్వడానికి బాగుంటుంది. సో ఉన్న మెంబర్స్తో పార్టీలో ఉన్న మీరు కూడా మేజర్ రోల్ మీరు తీసుకోవాలి. ఎందుకంటే నేను ఏదో ఒక ఆవేశంగా మాట్లాడచ్చు ఏదో చేయొచ్చు, బట్ మీరు ఒక స్టెప్లుగా మీకు హౌస్ని కంట్రోల్ చేసినప్పుడు హౌస్ని మనం హ్యాండిల్ చేసినప్పుడు ఇది కూడా మన హౌసే, మన ఫ్యామిలీ, దీన్ని కూడా మీకు అదే విధంగా చేయాలి. దాంట్లో మీరు ఎక్కువ ఉండాలి. ఇంకా మీ ఫ్రెండ్స్, మీ కొలీగ్స్, ఎందుకంటే మన అందరికంటే ఒక మనసు లేదు, మంచి వ్యక్తి, ఆ ఒక సిద్ధాంతాలు కలిగిన పార్టీ. బయట వేరే పార్టీ సిద్ధాంతాలు నాకు అయితే నేను చూడలేదు. ఇప్పుడు ఆ ఛాయిస్ నాకు ఆ టైం రాలేదు. నేనైతే మన పార్టీ సిద్ధాంతాలు తప్ప వేరే పార్టీ సిద్ధాంతాలు ఇప్పుడు చదవలేదు. ఉన్నాయో లేవో కూడా డౌటే. మనం ఏదో డెబిట్లో చెప్తుంటే వైసీపీ పార్టీకి సిద్ధాంతాలు ఉన్నాయంటుండే. ఎక్కడ ఉన్నాయో సిద్ధాంతాలు ఏంటి చెప్పంటే ఆయన కూడా చెప్పలేకపోయారు. సో అలాంటివి ఉన్నాను కాబట్టి నేనేమంటుంటే ఒక్కొక్కరు మీకు తెలిసిన ఐడియాస్ షేర్ చేయండి. ఎందుకంటే నేను ఎందుకు చేయాలి, దీనివల్ల అనుకోకండి. నేను అదే మెంటలీ యూజ్ చెప్పి నేను ఈ గ్రాసరీస్ ఇంకా ఫీడ్బ్యాక్ అయితే బాగుంటుంది అని చెప్పి. సో ఆ ఇంట్రాక్ట్ అయ్యే టైంలో మనం క్యారీ బ్యాక్